ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభలగ్నాధిపతి వారికి మీ రాశాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని 2లో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది, మీకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, కుటుంబంలో అనిశ్చితి కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు వ్యయంలో రాహు ఉన్నాడు, ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కుంభరాశి కుంభలగ్నం అష్టమాధిపతి అయినటువంటి మీ లగ్నంలోనే ఉన్నాడు రాహు, చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి మీకు 2వ ఇంటి అధిపతి లాభాధిపతి, ఈయన మీకు కోణంలో 5th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో విందు వినోదాలు, వివాహ సంబంధాలు, హై లెవెల్ జాబ్స్, బిజినెస్, మీడియా సైడ్ మంచి ఊపందుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కొంచెం మీకు లాభాలు, మీరు చేసే వృత్తిలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. జల వనరులతో ఏదైనా ట్రావెల్ చేయాలనుకున్న వారికి, అంటే విందు వినోదాలు ఉన్నాం కదా, ఏదైనా విహారయాత్రలకు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది జల ప్రాంతాలలో ఉన్నప్పుడు. ఎందుకంటే దానికి కారణము మీకు దశమాధిపతి తృతీయాధిపతి అయినటువంటి కుజుడు మీ యొక్క మీనరాశిని చూస్తున్నాడు 4వ ఇంటి దృష్టి ద్వారా. అలాగే మీకు కుంభరాశి వారికి శనిని 4వ వీక్షణలో చూస్తున్నారు మీ రాశాధిపతిని. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సప్తమ కేతువు మిమ్మల్ని మంచి స్థానానికి, ఆ యొక్క భగవంతుని దయాకృప మీ మీద పడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం ఉంది. ఉద్రేకం అధికంగా ఉంటుంది, ఈ పక్షంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శుక్రుడు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రుల మూలంగా మీకు లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సిబ్లింగ్స్తో కూడా మీకు మంచి అభిప్రాయ సంబంధం ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగు వేసుకున్నట్లయితే మంచి జరగడానికి బుధాది చేయడంతో మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.